రాష్ట్రంలో వ్యవస్థలు పుట్టిన తర్వాతే చంద్రబాబు పుట్టారు తప్ప ఆయన వ్యవస్థలను పుట్టించలేదని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి వ్యవస్థలన్నా చట్టాలన్నా గౌరవం లేదని, రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా తాలిబాన్ ప్రభుత్వమా అని నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అసహనంతో ఊగిపోతున్న సీఎం ప్లాంట్ రక్షణ కోసం శాశ్వత పరిష్కారం చూపకుండా ఎదురుదాడి చేయటం ఏంటని నిలదీశారు. సార్, స్టీల్ ప్లాంట్ మీద మీ వైఖరి ఏంటి? దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తానంటున్నారు. దాని మీద మీ తాలూకు సమాధానం అడిగితే అది ఆయన మాటలు. ఒక బాధ్యత ముఖ్యమంత్రి అంత అసనం కోల్పోవాల్సిన పరిస్థితి ఏంటి? ఆ రోజు ఈ స్టీల్ ప్లాంట్ మీద ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఏమని 11,400 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దానికి అభినందన తెలుపుతూ తీర్మానం చేయమన్నారు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా అభిప్రాయం చెప్పాం. మాకు ఇచ్చిన దానికి అభినందన సరే చెప్తాం, కానీ ప్రైవేటిజం చేయమని తీర్మానం కూడా చేయాలని చెప్పి మేము పట్టుబట్టాం. దానికి అంగీకరించదు. ఎందుకు అంగీకరించదు? అంతకుముందున్న గత 5 సంవత్సరాల మా ప్రభుత్వం జగన్మోహన్ నాయకత్వంలో మరి శాసనసభలో తీర్మానం చేశాం కదా, ప్రైవేటిజం ఎగ్నిస్ట్గా వ్యతిరేకంగా చేయడానికి వీల్లేదు అని చెప్పి. సాక్షాత్తు ప్రధానమంత్రి విశాఖపట్నం వస్తే వేదిక మీదే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం చెప్పారు కదా. ఇది ప్రజల తాలూకు సెంటిమెంటు, విశాఖ హక్కు, ఆంధ్ర హక్కు, ఇది ప్రైవేట్ పరంగా చేయడానికి మేము మా ప్రభుత్వం మా పార్టీ ఒప్పుకోదు, దయచేసి దాన్ని నిర్వహించుకోండి చెప్పారు కదా. ఎందుకు మీ నోటి నుండి ఆ మాట చెప్పలేకపోతున్నారు? ఎందుకు డొంక తిరుగుడు సమాధానం చెప్తున్నారు? మేము 11,000 కోట్లు ఇచ్చాం కదా, ఆ డెట్ రిలీఫ్ చేయడానికి పనికొస్తుంది కదా. దేనికి చేశారు డెట్ రిలీఫ్? మా ప్రజల తాలూకు అనుమానాలు, కార్మికులకు ఉన్న అనుమానాలు, మీరు చేస్తున్న వ్యవహార శైలిలో ఆ అప్పులు తీసి దీన్ని వచ్చి ప్రైవేట్ పరం చేయడానికి ఆలోచన చేస్తానండి. ఓ 4 నెలల కింద మా పార్లమెంట్ సభ్యులు అడిగితే ఏదైతే పూర్తి స్థాయిలో ప్రైవేటిజం చేద్దామని డిస్ట్రిబ్యూషన్లో పెట్టామో దాని నుంచి వెనక్కి వెళ్ళడానికి మేము చేయలేదని మీ తాలూకు కేంద్ర మంత్రి గారే సమాధానం ఇచ్చారు. ఓ 4 నెలల కింద మా పార్లమెంట్ సభ్యులు అడిగితే ఏదైతే పూర్తి స్థాయిలో ప్రైవేటిజం చేద్దామని డిస్ట్రిబ్యూషన్లో పెట్టామో దాని నుంచి వెనక్కి వెళ్ళడానికి మేము చేయలేదని మీ తాలూకు కేంద్ర మంత్రి గారే సమాధానం ఇచ్చారు. దాన్ని ఆసరాగా ఆ సోదరుడు ఆ పత్రికతో అడిగి ఉండొచ్చు.